నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థంతో హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తటంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే వీరెందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాలతో రిలేషన్లో ఉన్నాడనే పుకార్లు షికారు చేశాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్గా రిలేషన్ మెయింటైన్ చేశాడు. అభిమానులకు షాక్ ఇస్తూ శోభితను నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నాడు. అయితే నాగ చైతన్య, శోభిత పెళ్లిపై సమంత స్పందిస్తుందని అంతా భావించారు. కానీ ఆమె దీనిపై మౌనంగా ఉండిపోయింది. కేవలం అభిమాని పెళ్లి ప్రపోజల్పై మాత్రమే ఆమె రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమయంలో సమంత భరణానికి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది. విడాకుల సమయంలో నాగ చైతన్య ఫ్యామిలీ సమంతకు 200 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ డబ్బును తీసుకోవటానికి సమంత ఒప్పుకోలేదట. విడాకుల సమయంలో సమంత ఎమోషనల్ అవుతూ తాను ఎవరి మీద ఆధారపడి పైకి రాలేదని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్గా మారానని, కాబట్టి ఎవరి మద్దతు, సహాయ సహకారాలు నాకు అవసరం లేకుండానే నా మిగిలిన జీవితాన్ని కొనసాగిస్తానంటూ సమంత తెగేసి చెప్పిందట. దీంతో నాగ చైతన్య నుంచి సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత బయటకు వచ్చేసిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. దీనిపై సమంతకు మద్దతుగా కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతూ నాగ చైతన్య, సమంత లాంటి గ్రేట్ పర్సన్ను మిస్ చేసుకున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.